నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. మనం వింటూ ఉంటాం ట్రైకోడెర్మా అని చెప్పేసి. ట్రైకోడెర్మా విరిడి అని, ట్రైకోడెర్మా హార్జియానం అని రకరకాల స్ట్రెయిన్స్ ఉంటాయి ట్రైకోడెర్మాలో. ఇవి ఏంటంటే ఈ మొక్కల మీద వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని, మట్టిలోని వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని నిర్మూలిస్తుందన్నమాట. రకరకాల ఫంగల్ వ్యాధులకు కారణమైనటువంటి కొన్ని ఫంగస్ని ఇది కూడా ఫంగై, ఇది గుడ్ ఫంగై ట్రైకోడెర్మా. దీంట్లో చాలా రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి, అంటే చాలా రకాలు ఉన్నాయి ఇందులో. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైకోడెర్మా విరిడి, ట్రైకోడెర్మా హార్జియానం, ట్రైకోడెర్మా వాల్యునెన్స్, ట్రైకోడెర్మా వేరియన్స్, ఇలాగ కొన్ని రకాలు ఉన్నాయి. మనం బజార్లో కొనుక్కున్నప్పుడు ఏదో ఒకటే కొనుక్కుంటాం, అది పౌడర్ రూపంలో కానీ లిక్విడ్ రూపంలో కానీ. జనరల్గా ట్రైకోడెర్మా విరిడి కానీ ట్రైకోడెర్మా హార్జియానం కానీ కొనుక్కుంటూ ఉంటాం. ఇది ఒకటే మనకి విడిగా దొరుకుతుంది అనమాట. అలాగే ఏది కావాలంటే అది విడివిడిగా కొనుక్కోవాలి. అలాగే ప్రతిసారి మనం డెవలప్ చేసుకోవడానికి, మల్టిప్లై చేసుకోవడానికి మట్టిలో తప్పించి డైరెక్ట్గా మనం సొంతంగా తయారు చేసుకోవడానికి ఇంటికాడ కుదరవు. ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం కొనుక్కొని వాడుకుంటూ ఉండాలి ప్రతి సంవత్సరం. అయితే మనకి డాక్టర్ కిషన్ చంద్ర గారు, మనకు తెలుసు కదా, ఓడబ్ల్యూడిసి, వ్యాము, ఎన్డబ్ల్యూడిసి, గాఢా గోమూత్ర, ఇలాంటివన్నీ కూడా తయారు చేసినటువంటి డాక్టర్ కిషన్ చంద్ర గారు రైతుల కోసం అని చెప్పి ట్రైకో డీకేసీ అనే పేరుతోటి ఈ ట్రైకోడెర్మా స్ట్రెయిన్స్ 4 రకాలు కలిపి తయారు చేశారు. 4 రకాలు ఇదే ప్యాకెట్లో వస్తుందన్నమాట. మనకి ఇది ఒక్కసారి కొనుక్కుంటే లైఫ్ లాంగ్ దీన్ని మళ్ళీ తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఒకటే ప్యాకెట్, మీరు మళ్ళీ కొనక్కలేదు. ఒక్కసారి ఈ ప్యాకెట్ కొనుక్కుంటే దీన్ని మనం మళ్ళీ తయారు చేసుకుని వాడుకోవచ్చు. ప్లస్ ఇందులో 4 రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి, ఒకటి కాదు. ఈ 4 రకాల స్ట్రెయిన్స్ ఏంటంటే నేను చెప్తాను. ట్రైకోడెర్మా విరిడి ఒకటి, రెండోది ట్రైకోడెర్మా హార్జియానం, ట్రైకోడెర్మా వాల్యునెన్స్, ట్రైకోడెర్మా వేరియన్స్. ఈ 4 రకాల ట్రైకోడెర్మా స్ట్రెయిన్స్ ఇందులో ఉన్నాయి, ప్యూర్ మదర్ స్ట్రెయిన్స్ ఇందులో ఉన్నాయన్నమాట. దీని బెనిఫిట్స్ ఏంటి, దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే, ఇది సాయిల్ బార్న్ డిసీజెస్, అలాగే ఫోలియా డిసీజ్ అంటే మట్టిలో కడిగిన డిసీజెస్ని, అలాగే ఆకుల మీద, మొక్క మీద వచ్చినటువంటి డిసీజెస్ని కూడా, ఈ ఫంగల్ డిసీజెస్ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా ప్లాంట్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, ప్లాంట్ బాగా ఎదగడానికి ప్రమోట్ చేస్తుంది. అలాగే న్యూట్రియంట్ యూటిలైజేషన్, మనం ఇచ్చినటువంటి న్యూట్రియంట్స్ బాగా అందేలాగా చేస్తుంది. అలాగే ఇవన్నీ బాగున్నప్పుడు ప్లాంట్ రెసిస్టెన్స్, అంటే డిసీజెస్ రాకుండా వ్యాధి నిరోధక శక్తిని మొక్కలో దెబ్బతీస్తుంది. అలాగే ఈ అగ్రోకెమికల్ పొల్యూషన్, అగ్రోకెమికల్స్ అంటే మనం ఇది వాడకుండా మామూలు కెమికల్స్ వాడితే పొల్యూషన్ జరుగుతుంది. అవి తప్పించడానికి దీన్ని మనం వాడుకోవచ్చు అనమాట. అంటే ఈ ఫంగిసైడ్ వాడుకోవడం వల్ల కెమికల్ ఫంగిసైడ్స్ వాడకుండా మనం పొల్యూషన్ని తగ్గించుకోవచ్చు అనమాట. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఇది దేనికి వాడతాం, దేనికి ఉపయోగపడుతుంది అనేది తీసుకుంటే, ఫంగల్ ప్యాథోజన్స్. దీని టార్గెటెడ్ ఏంటంటే ఫంగల్ ప్యాథోజన్స్, ఫ్యూజేరియం, పైటోప్తోరా అనే ఫంగల్ డిసీజెస్ని, ప్యాథోజన్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా నెమటోడ్స్ని కూడా చాలా వరకు ఇది కంట్రోల్ చేస్తుంది. ఇది వాడడం వల్ల నెమటోడ్స్ వరకు కూడా చాలా కంట్రోల్ అవుతాయి అన్నమాట. అలాగే రూట్ రాట్, అంటే వేరుకుళ్ళు తెగులు అంటాం కదా, వేరుకుళ్ళు తెగులని కూడా ఇది నివారిస్తుంది వాడితే సరైన సమయంలో. అలాగే డ్యాంపింగ్ ఆఫ్, అంటే నారు పోసినప్పుడు నారు కొంచెం ఎదిగిన తర్వాత పక్కకు వాలిపోతుంటుంది, దాన్ని డ్యాంపింగ్ ఆఫ్ అంటాం. ఆ డ్యాంపింగ్ ఆఫ్ అనేది కూడా ఒక ఫంగల్ డిసీజెస్, దాన్ని కూడా ఇది బాగా కంట్రోల్ చేస్తుంది. అలాగే బ్లైట్ని కూడా ఇది బాగా కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా ఫంగల్ డిసీజెస్ని చాలా వరకు ఇది కంట్రోల్ చేస్తుంది, అంటే కంట్రోల్ చేయడం నివారిస్తుంది అనమాట ముందుగా వాడుకుంటే. ఇది ఒకసారి కొనుక్కుంటే ఇందాక చెప్పినట్టుగానే మీ ఓడబ్ల్యూడిసి ఎలాగా ఒకసారి కొనుక్కుంటే లైఫ్ లాంగ్ ఎలా వాడుకోవచ్చు, అలాగే ఇది ఒకసారి కొనుక్కుంటే లైఫ్ లాంగ్ దీన్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రైకో డీకేసీ అనే ఈ పౌడర్ని బట్ మనం ట్రైకోడెర్మా ఈ 4 వేరియంట్స్ని కలిపి ఒక లిక్విడ్ ఫారంలో ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు మీకు విపులంగా చెప్తాను. దీనికి కావాల్సిన వస్తువులు ఏంటంటే, ఒక 100 లీటర్లు వాటరు, అంటే ఒక బ్యారెల్ 100 లీటర్లు, దానిపైన ఎక్కువ ఉన్నటువంటి ఒక బ్యారెల్ తీసుకొని దాంట్లో కొంచెం ఉండేలాగా ఒక 100 లీటర్లు పట్టేలా చూసుకోండి. 100 లీటర్లు ఎలా తయారు చేయాలి నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు ఎంతైనా చేసుకోవచ్చు. దాంట్లోకి 100 లీటర్లకి 1 కేజీ బెల్లం, ఏ బెల్లం అయినా పర్వాలేదు, ఆర్గానిక్ అని అవసరం లేదు, ఏ బెల్లం అయినా పర్వాలేదు, ఆర్గానిక్ అయితే మంచిది. అలాగే 1 కేజీ పొటాటో, బంగాళాదుంప, 1 కేజీ బంగాళాదుంప 100 లీటర్లు తయారు చేసుకోవడానికి కావాలి.
నెక్స్ట్ ఒక ప్యాకెట్ ట్రైకో డీకేసీ ప్యాకెట్. మీరు 50 లీటర్లు తీసుకున్నా 20 లీటర్లు చేసుకున్నా ఒక ప్యాకెట్ కంప్లీట్గా వేయాలి. ఇందులో సగం వేయటానికి కుదరదు, పూర్తిగా వేసేయాలి. ఒక 100 లీటర్స్ వరకు ఒక ప్యాకెట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలని చూసుకుంటే మనం ఫస్ట్ 1 కేజీ బంగాళదుంపలు తీసుకుని ఈ విధంగా మట్టి లేకుండా దాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. 2-3 సార్లు కడిగేసి మొత్తం మట్టి నీరంతా పారబోసేసి దుంప తెల్లగా వచ్చేసే విధంగా శుభ్రంగా కడుక్కోవాలి దాన్ని. ఆ మట్టి ఉండకూడదు, మట్టి లేకుండా శుభ్రంగా కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత దీన్ని ఒక 3 లీటర్ల వాటర్ తీసుకుని, కుక్కర్లోనే తీసుకోవచ్చు, 3 లీటర్ల వాటర్ తీసుకుని ఆ 3 లీటర్ల వాటర్లో కేజీ బంగాళాదుంపలు వేసి బాగా ఉడకబెట్టాలి. ఎంతవరకు ఉడకబెట్టాలంటే పైన తొక్క పగిలే వరకు, పగిలే వరకు దాన్ని ఉడకబెట్టాలన్నమాట. ఉడకబెట్టినప్పుడు కొంత నీరు ఆవిరైపోతే అయిపోయినాయంటే దానివల్ల ఏం నష్టం లేదు. లెక్క మట్టుగా 3 లీటర్ల నీరు 1 కేజీ పొటాటో బాగా తీసి ఈ విధంగా తొక్క ఉడేలా చేసుకొని శుభ్రంగా ఈ తొక్కనంతా రిమూవ్ చేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత మొత్తం తొక్కనంతా రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత దాన్ని ఒక గుజ్జు కింద పిసికేయండి. చేత్తో అయితే చేత్తో, లేకపోతే స్మాషర్ ఉంటుంది కదా, స్మాషర్తో బాగా నొక్కి లేదా గరిటెతో దాన్ని పెట్టి శుభ్రంగా ఈ విధంగా గుజ్జు కింద చేసేయండి. ఇందులో ఏమైనా చిన్న చిన్న ఉడకని పదార్థాలు, గట్టిగా ఉన్న పదార్థాలు ఏమంటే అవన్నీ రిమూవ్ చేసేయండి. ఎందుకంటే అవి నీటిలో కరగవు కాబట్టి ఆ ఉడకని పదార్థం ఏదైనా ఉంటే ఎక్కడైనా కొద్దిగా పాడేటట్టు తీసేయండి. తీసేసి మిగతాదంతా కూడా బాగా మెత్తగా అయిపోయేలా, గుజ్జులాగా అయిపోయేలాగా దాన్ని పిసికేసి, అంటే నీటిలో కరిగేలాగా అయిపోవాలన్నమాట. అక్కడ చిన్న చిన్నవి లేకుండా మొత్తాన్ని తీసేసి మెత్త గుజ్జు కింద చేసేసి చల్లారిగా చేయండి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు లేదా గోరెచ్చగా ఉన్నప్పుడు కానీ బాగా పిసికేసి చేసేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే మనకు నీరు ఉంది కదా, ఉడకబెట్టిన నీళ్ళు అదే నీటిలో కలిపేయండి. నీరు చల్లారిపోతుంది కదా, కొద్దిగా గోరెచ్చగా ఉన్నా పర్లేదు, కలిపేసేయండి. దాన్ని కలిపేసి బాగా దాన్ని కలిపితే ఏమవుతుందంటే దాంట్లో కలిసిపోతుంది, ఒక లిక్విడ్ కింద సొల్యూషన్ కింద తయారైపోతుంది అనమాట. అది అంతలో సస్పెండ్ అయిపోతుంది, పూర్తిగా కరిగిపోతుంది. ఈ సస్పెన్షన్ తయారు చేసుకున్న తర్వాత దీనిని బాగా చల్లారే వరకు, రూమ్ టెంపరేచర్కి చల్లారే వరకు పక్కన పెట్టి ఉంచండి. ఈ లోపల ఏం చేస్తామంటే మనం 100 లీటర్ల నీరు తీసుకున్నాం కదా, నీరు మీకు బ్లీచింగ్ వాటర్ పనిచేయదు. కుళాయి నీరు అయితే 2-3 రోజులు బ్లీచింగ్ పోయే వరకు ఉంచి అప్పుడు వాడుకోండి. బోర్ వాటర్ అయితే డైరెక్ట్గా వాడుకోవచ్చు. కొంతమంది వాటర్ని బాగా వేడి చేసి చల్లార్చి వాడుకుంటారు. అలాగన్నా చేయొచ్చు, అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది. మనం దీన్ని ఉపయోగించుకున్నప్పుడు ఆ బ్యాక్టీరియా ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది కాబట్టి బాగా దాన్ని వేడి చేసి కొంతమంది చేయగలిగితే చేయండి, లేకపోతే బోర్ వాటర్ తీసుకుని డైరెక్ట్గా చేసుకోండి. దాంట్లో 1 కేజీ బెల్లం చిన్న చిన్న ముక్కలు కింద చేసి బాగా కలిపేయండి. కేజీ బెల్లం, 100 లీటర్ల నీరు, 1 కేజీ బెల్లం బాగా కలగాలి, దాంట్లో కరిగిపోయేలాగా కలపండి. అది కరిగిపోయిన తర్వాత దాంట్లో ఏం చేస్తారంటే మనం తయారు చేసుకున్నటువంటి పొటాటో సస్పెన్షన్ ఉంది కదా, బంగాళాదుంపల ఇది నీరు, అది వేసేయండి. వేసి బాగా కలపండి. మీరు ఈ బంగాళదుంపల బదులు 1 కేజీ బియ్యం తీసుకుని దాన్ని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. కేజీ బియ్యం ఉడకబెట్టి దాన్ని గుజ్జు కింద చేసేసుకుని ఆ నీరుని కూడా దీంట్లో కలుపుకోవచ్చు, లేకపోతే గంజిని కలుపుకోవచ్చు. బాగా 100 లీటర్లు 3 లీటర్లు తీసుకుని 3 లీటర్లు 1 కేజీ బియ్యం వేసి బాగా ఉడకబెట్టిన తర్వాత అదంతా ఇందులో కలిసిపోద్ది కదా, లేదా గంజి అయినా సరే ఆ గంజిని ఇందులో కలిపి కూడా చేసుకోవచ్చు. పొటాటో అయితే ఈజీగా చేసుకోవచ్చు. మనం ఏదో ఒకటి మీకు ఏది వీలుగా ఉంటే చేసుకోండి. బంగాళదుంప కానీ లేకపోతే రైస్ కానీ గంజి కానీ చేసుకోవచ్చు. బాగా కలిపిపోయిన బెల్లంని ఈ పొటాటోది బాగా కరిగిపోయిన తర్వాత అందులో ఇప్పుడు మనం ఈ ట్రైకో డీకేసీ పౌడర్ ప్యాకెట్ ఉంది కదా, పౌచ్, ఈ పౌచ్ను ఓపెన్ చేసి జాగ్రత్తగా కింద పడిపోకుండా చూసుకోండి. మొత్తం అంతా ఇందులోకి వెళ్ళాలి. ఇది ఈ విధంగా కట్ చేస్తే లోన్ మళ్ళీ ఇంకొక ప్లాస్టిక్ కవర్ లాంటిది ఉంటుంది, జిప్ ప్యాకెట్, అది తీసి ఇందులో పూర్తిగా కలిపేయండి. మీరు 50 లీటర్లు తయారు చేసుకున్న ఈ ప్యాకెట్ అంతా కలపాలి. 20 లీటర్లు తీసుకున్నా ఈ ప్యాకెట్ అంతా కలపాలి. 100 లీటర్ల వరకు అలా చేయొచ్చు. 200 లీటర్లకి అయితే 2 ప్యాకెట్లు కలపాలి. బెల్లం డబుల్ అవుతుంది, బంగాళాదుంప డబుల్ అవుతుంది. 300 లీటర్లు కావాలంటే దీన్ని బట్టి పెంచుకుంటూ పోవడమే. 50 లీటర్లు కావాలంటే మట్టుకి 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ బంగాళాదుంపలు, 50 లీటర్లు నీరు, ప్యాకెట్ మట్టుకి ఫుల్గా వేయాలి. వేసి బాగా కలిపండి. అంతే, ఇంక మనం చేసేది ఏం లేదు. ఇది బాగా కలిపిన తర్వాత దీని ఒక గుడ్డ ఏదన్నా కట్టేసి దీనికి గాలి తగిలేలాగా, నెక్స్ట్ పురుగులు ఏం పడకుండా ఒక గుడ్డ లాంటిది అంటే దోమతెర లాంటిది, తెర లాంటిది కానీ ఏదైనా ప్లాస్టిక్ది, లేదంటే కన్నాలు ఉన్న మూత కానీ ఏదైనా పెట్టి శుభ్రంగా దాన్ని కట్టేయండి. గుడ్డ కట్టేసినా పర్లేదు, బాల్కం గుడ్డ కట్టినా అది పర్వాలేదు. డైరెక్ట్ ఎండ తగలకుండా కొన్ని నీళ్ళలో పెట్టండి. దీన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసి కలుపుతూ ఉండాలి. దీన్ని ఇలాగా ఒక 5 to 7 డేస్లో తయారైపోతుంది. ఇలా ప్రతిరోజు తీసి మనం కలుపుతూ ఉంటాం అన్నమాట. ఇది 3rd డేకి ఇలా ఉంది, 3rd డే ఇది.
అలాగే ప్రతిరోజుకి మీకు ఈ నురగ లాంటిది ఈ ఫెర్మెంటేషన్ బాగా అయిపోతుంది అనమాట. ఇంట్లో డెవలప్ అయిపోతూ ఉంటుంది. ఈ 4 రకాల ఫంగస్లు, ఈ ట్రైకోడర్మా 4 రకాల ఫంగస్లు ఇందులో డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. 100 లీటర్ల ట్రైకోడర్మా మీకు తయారైనట్టే. ఇది 5th డే కల్లా తయారైపోతుంది. శీతాకాలం అయితే ఒక 2 డేస్ ఉంచండి, 7 డేస్ కల్లా ఎట్ట పరిస్థితుల్లో తయారైపోతుంది. దీన్ని మరి మీరు డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఏ విధంగా వాడాలి అంటే, తయారైన దాన్ని మీరు డైల్యూట్ చేసి వాటర్ తోటి మట్టిలో ఇచ్చుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. అలాగే విత్తన శుద్ధి కూడా దీంతో చేసుకోవచ్చు. మామూలుగా ఎలా విత్తన శుద్ధి చేస్తాం అదే ప్రాసెసింగ్. దీనికి స్పెషల్గా ఏముంటుంది. విత్తన శుద్ధి అంటే నీళ్ళ మీద సీడ్స్ మీద బాగా పట్టేలాగా చేసి తర్వాత నీడలో ఎండబెట్టి ఆ సీడ్స్ని మనం విత్తుకోవచ్చు. అది విత్తన శుద్ధి. అలాగే నారు తయారైపోయిన నారుని దీంట్లో ఒక చిన్న మగ్గులో తీసుకుని దాంట్లో ఇది ట్రైకోడర్మా ఈ లిక్విడ్ వేసి దాంట్లో వేరుని ముంచి లేక ఒక అరగంట సేపు ఉంచి దాన్ని మనం పాతుకుంటే దాంట్లో ఏ విధమైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మొక్క బలంగా ఎదుగుతుంది. ఇదే మీరు పొలాలకైతే ఒక ఎకరానికి 300 లీటర్లు సాయిల్లో కలుపుకోవాల్సి వస్తుంది. ఎకరానికి 300 లీటర్ల చొప్పున సాయిల్లో కలుపుకోవచ్చు. అంటే నీటి పంపిస్తారు కదా, ఆ ఎకరానికి పంపించే నీటిలో ఈ 300 లీటర్లు తయారు చేసి దాంట్లో నీళ్ళు కలిపేసి పంపించేయటమే. అలాగే స్ప్రే చేయాలంటే మీకు ఎంత పడుతుంది, ఒక ఎకరానికి స్ప్రే చేయడానికి ఎన్ని నీళ్లు పడుతున్నాయి అన్ని నీళ్ళల్లో ఇది ఒక 100 లీటర్లు కలుపుకొని స్ప్రే చేసుకోవటం ఎకరానికి. అలాగే సీడ్ ట్రీట్మెంట్ చెప్పాను కదా, సీడ్ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలో విత్తన శుద్ధి చేసుకోవచ్చు. సీడ్లింగ్ ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అన్ని రకాలైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ 4 ట్రైకోడర్మా స్ట్రెయిన్స్ కూడా ఇంచుమించు అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మిమ్మల్ని మొక్క బలంగా ఎదిగేలాగా న్యూట్రియంట్స్ని బాగా తీసుకునే విధంగా ఇది పనిచేస్తుంది. ఇది ఒక్కసారి కొనుక్కుంటే మీరు సంవత్సరాల తరబడి వాడుకోవచ్చు, కనీసం 5 years వాడుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే మీరు అస్తమానం ప్రతి సంవత్సరం బయటకు వెళ్ళి కొనక్కర్లేదు. దీన్ని మీరు మళ్ళీ 100 లీటర్ని 500 లీటర్లు చేసుకోవచ్చు, అలా పెంచుకోవచ్చు. దీన్ని ఎన్నన్నా చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఎలా వాడతామంటే 100 లీటర్లు తయారు చేసుకుంటే అందులో 80 లీటర్లు మనం వాడేసుకోవచ్చు. మిగతా 20 లీటర్లని మళ్ళీ దాని నిండా నీళ్ళేసి 100 లీటర్లు అయ్యేలాగా 80 లీటర్లు నీళ్ళేసి 20 లీటర్లోనే దాంట్లో మళ్ళీ 800 గ్రాముల బెల్లం వేసి లేదా కేజీ బెల్లం వేసి, కొంచెం ఎక్కువైనా నష్టమే లేదు, కేజీ బెల్లం వేసి మళ్ళీ తిప్పితే వచ్చేస్తుంది. పొటాటో బంగాళాదుంప అత్తమానం వేయక్కర్లేదు. దీంట్లో అయితే సంవత్సరానికి ఒకసారి మనం బంగాళాదుంపల గుజ్జు వేసుకోవాలన్నమాట. ఎంత లిక్విడ్ అయితే దానికి సరిపడా బంగాళాదుంపల గుజ్జు సంవత్సరానికి ఒకసారి కనీసం వేస్తూ ఉండాలి. ఇందులో ఇది బూస్టింగ్గా ఉంటుందన్నమాట. ప్రతిసారి మట్టుకు వేయక్కర్లేదు, ప్రతిసారి బెల్లం ఒకటి కలుపుకుంటే సరిపోతుంది. సంవత్సరానికి ఒకసారి మట్టుకి దీంట్లో కలుపుకోవాలి. మీరు 200 లీటర్లు అయితే 2 కేజీలు, 300 లీటర్లతో 3 కేజీలు బంగాళాదుంప కలుపుకోవాలి. చేసిన ప్రతిసారి బెల్లం ఒకటి కలుపుకుంటే సరిపోతుంది ఈ కొలతల ప్రకారం. ఓకే అండి, అర్థమైంది కదా. ఈ విధంగా చేసుకోండి. మీకు ట్రైకోడర్మా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీకు తెలుసు ట్రైకోడర్మా ఉపయోగం ఏంటో, ఎంత బాగా పనిచేస్తుందో. ఇందులో 4 రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్, నేను చెప్పినటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నీ కూడా ఇది బాగా ఫైట్ చేస్తుంది. ఇందులో ఏమైనా మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను తప్పకుండా సమాధానం చెప్తాను. వీడియో ఎలా ఉందో చెప్పండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. అలాగే పైన ఆల్ అని ఇంకొక బెల్ వస్తుంది, నొక్కితే కంపల్సరీ మీకు అన్నీ కూడా వస్తుంటాయి. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేకుండా బెల్ ఐకాన్ పెట్టి కంపల్సరీ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితేనే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. తెలుసు కదా మీకు, ఇది ఇప్పుడు అర్థమైంది కదా. ఇలాగ 300 లీటర్లు చేసుకుంటే ఒక ఎకరానికి సాయిల్లో ఇచ్చుకోవచ్చు. 100 లీటర్లు తీసుకుంటే ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు. 2 చేయొచ్చు. దీన్ని స్ప్రే చేసుకోవచ్చు, మెట్లో ఇచ్చుకోవచ్చు, విత్తన శుద్ధి చేసుకోవచ్చు, నారు శుద్ధి కూడా చేసుకుని వేసుకోవచ్చు అనమాట. చూసుకుని ట్రైకోడర్మా మీ ఇంట్లో మీరే తయారు చేసుకోవచ్చు. దీనికి ఖరీదు వచ్చి 680 రూపాయల ప్యాకెట్, 40 గ్రాముల ప్యాకెట్. ఇది 40 గ్రాములు అనుకుంటా ఇంచుమించు. ఈ 40 గ్రాముల ప్యాకెట్ ఒక్కసారి కొనుక్కుంటే మీకు ప్రతిసారి బెల్లం ఖర్చు తప్పించి ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు, ఎంతన్నా చేసుకోవచ్చు. దీంతో ఒక ప్యాకెట్ తోటి ఒక బ్యారెల్ చేసుకుంటే 2 బ్యారెల్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.